ఫోటో ఇస్తున్న వీడియోస్ అవును. క్లాప్ request Sir to give the message on this occasion. Good morning, children. How are you? Everything is good? Had your breakfast in the morning? No? Little bit? Okay. I wish you all the kids, students and children great Republic Day wishes to you, and I am very happy to be here. That Scholars School management has invited me and called as a chief guest. I am very proud of that, and also the correspondent Sri Venugaru and my Bible friend and my thickest friend, US Principal Odena Garu. We are having the friendship since last 30 years. So it's a very great introduction and having a good nexus and also good accent in English and also having a fluent knowledge in English. So I'm very happy that we are start up a ER foundation in which all the members, Ram Prasad Anna, Nukal Shekhar Anna, Vinod, and my one of the greatest friends, Mr. Rajneesh, and also I wish Mr. Vinay Bangaram Garu is a well-known, renowned doctor, and also to the teachers, kids, and children. I am very happy to take part in this auspicious national festival, because you all know that the national leaders have paid their great attention towards very great sacrifice and to achieve this country freedom. The national leaders Mahatma Gandhi Garu, Nehru Garu, Bhagat Singh Garu, and the great B.R. Ambedkar Garu, who has found the constitution and give the way how to live, how to get freedom, how to live, and how to get attached with the brotherhood relation with each and other in the country. So, వీళ్ళందరూ కూడా పొద్దున్నే లేచి మంచి చక్కగా తయారై వచ్చి ఈ 77వ గణతంత్ర దినోత్సవ మీకు వచ్చినటువంటి బంగారు తల్లులు ఝాన్సీ లక్ష్మీబాయి, తెలంగాణ తల్లి సరస్వతి దేవి. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పనైంది చదువు. ఆ చదువు వల్లనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో పేరు, అలాగే దేశానికి, సమాజానికి, కుటుంబానికి, తనకు కూడా చక్కటి పేరు తీసుకొచ్చేటువంటి ఈ యొక్క తరుణం. అలాగే ఈ స్కూల్ ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేస్తూ పిల్లలందరినీ కూడా చక్కగా రెడీ చేసి దేశభక్తిని చాటుతూ ఎక్కడో ఉన్నటువంటి ఢిల్లీలో మన యొక్క ప్రేమ, మన యొక్క దేశం పట్ల మనకున్నటువంటి నిబద్ధతను చాటే విధంగా మీరందరూ చక్కగా తయారై పిల్లల్లో దేశభక్తి పెంపొందితే ఆటోమేటిక్గా మన దేశం పక్కా ముందుకెళ్తుంది. ఇండియా అనుకుంటాం, అమెరికా అనుకుంటాం. అమెరికా అనేది ఒక వలస రాజ్యం, వందల మంది వచ్చి ఒక దగ్గర కూడుకున్నారు. కానీ ఈ యొక్క దేశం ఏదైతుందో ఇక్కడే పుట్టి ఈ భారత ఖండంలో ఒక సనాతనమైనటువంటి ధర్మం, హిందూ ధర్మం, ఒక గౌరవం అండ్ ఒక సంస్కృతి, ఒక సంప్రదాయాలతో పుట్టినటువంటి ఈ దేశంలో మనం నిజంగా అదృష్టవంతులం. వీళ్ళందరికీ కూడా నేను చెప్పే మాటలు అర్థం కాకపోవచ్చు, కానీ మీ మైండ్ లో ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుంది, దాంట్లో స్టోరీ ఉంటుంది. అది పెద్దగా అయిన తర్వాత ఒక సార్ వచ్చి ఇక్కడ చెప్పిండు అన్నట్టు మీరందరూ కూడా పక్క
పక్క స్కూల్కి వచ్చినప్పుడు ఈ బాబు ఏడుస్తున్నాడు, ఏడవకు. కొద్దిసేపు ఉన్న తర్వాత మేము అమ్మేస్తుంది, అక్కడ మంచి స్వీట్లు ఇస్తారు, మంచి అరటి పండ్లు ఇస్తారు, అన్నీ బాగుంటాయి. మీరందరూ చక్కగా తయారైనందుకు మీకు మంచి విషయం చెప్తున్నా. అలాగే 7th క్లాస్ వరకు ఇక్కడ చదువుతారు కాబట్టి ఈ బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ అందరినీ కూడా ఆ ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోకండి. ఫ్యూచర్ లో చిన్నప్పటి ఫ్రెండ్స్ థిక్కెస్ట్ ఫ్రెండ్ మీ ప్రిన్సిపాల్ లాగా మేము చిన్నప్పటి ఫ్రెండ్స్ ని ఇప్పటికి కూడా మర్చిపోకుండా రజనీష్, వినోద్, ఈ అన్నలందరూ కూడా చిన్నప్పటి ఫ్రెండ్స్ బాండింగ్ చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్ గా మీ ఫ్రెండ్షిప్ ని కాపాడుకోండి. వేరే స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్దగా అయిన తర్వాత మీ యొక్క చిన్న పిల్లల్ని ఫ్రెండ్షిప్ ని మర్చిపోకండి. మీ పేరెంట్స్ మీదకి ఓకే బాధ పెట్టకండి. మొబైల్ ఫోన్ ఎక్కువ చూడకండి. అండ్ మీరు కంపల్సరీగా ఏదో ఒక స్టేజ్ లో దేశంలో ఎంతో మంది ఈరోజు మనం ఇట్లా సెల్యూట్ చేసినటువంటి నేషనల్ లీడర్స్, సైనికులు, అలాగే గొప్ప గొప్ప వ్యక్తులాగా కావాలని ఇప్పటి నుంచి నిర్ణయించుకోండి. సో మీ బ్రెయిన్ ఇంత ఇప్పుడే అన్ని తెలియక కానీ మీకు ఏదో ఒక రోజు మీ టీచర్ చెప్పినట్టు పక్కా విని మీరందరూ కూడా మంచిగా చదువుకొని పైకి రావాలని. ఈ చిట్టి చిట్టి పిల్లలు మేము కూడా చిన్నప్పుడు ఇస్త్రీ వేసుకొని, చెంపి ఇస్త్రీ కూడా వేసుకొని, వైట్ షర్ట్ వేసుకొని అక్కడ లైన్గా ప్రమాదం మీరు వేయచ్చు కదా, సేఫ్టీ ఆస్పెక్ట్స్ అక్కడ రోడ్డు మీద అంతా తిరిగేసి వచ్చి దేశభక్తిని గల్లీ గల్లీలో కూడా వినిపించినటువంటి మా జీవితాలు అందరూ కూడా ఇక్కడ చేశారు. కాబట్టి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మీ సార్లకు మీ అందరికి కూడా రెస్పెక్ట్ చేయాలని కోరుతూ మరొకసారి నా ఫ్రెండ్ ఓటేనకి అలాగే వేణు గారికి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి రజనీష్ కి మరియు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. I hope children understood the informative and most valuable speech. Sir, they may be looking physically very small,